బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తక్కువ బడ్జెట్ లో ఫిలిప్పీన్స్ లో డాక్టర్ చదువులంటూ గుంటూరు జిల్లాకు చెందిన రవితేజ అనే వ్యక్తి విద్యార్థులకు టోకరా పెట్టాడు. రైట్ చాయిస్ కన్సల్టెన్సీ పేరుతో ఆ మాయగాడు రాష్ట్ర వ్యాప్తంగా 3 బ్రాంచ్లను ఓపెన్ చేశాడు. ఒక్కో కుటుంబం నుంచి 25 లక్షలు వసూలు చేశాడు. టూరిస్ట్ వీసాపై విద్యార్థులను ఫిలిప్పీన్స్ కు పంపించి చేతులు దులుపుకున్నాడు. గుంటూరు జిల్లా ముట్లూరు గ్రామానికి చెందిన రవితేజపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. బాధితులు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఫిలిప్పీన్స్ లో డాక్టర్ కోర్సు చదువుతున్న విద్యార్థినులు 2 ఏళ్ల నుంచి వీసా లేకపోవడంతో సెలవులకు ఇంటికి రాలేకపోతున్నారని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. రైట్ చాయిస్ పేరుతో కన్సల్టెన్సీ ఓపెన్ చేసి డాక్టర్ చదువులంటూ మోసం చేస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, బాధితులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? మురళి, ఇది చాలా బాధాకర విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి రైట్ చాయిస్ కన్సల్టెన్సీ పేరుతో తక్కువ డబ్బులతో, అంటే యాక్చువల్లీ ఒక విద్యార్థి డాక్టర్ చదువు పూర్తి కావాలంటే మన భారతదేశంలో దాదాపుగా ₹1,00,00,000 అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే ఫిలిప్పీన్స్ కు సంబంధించి మనం చూస్తే కూడా 25 లక్షలతో డాక్టర్ కోర్సు పూర్తవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా మనం చూస్తే గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కన్సల్టెన్సీ పేరుతో ఏదైతే కన్సల్టెన్సీ పెట్టారో ఆ కన్సల్టెన్సీ పేరుతో 25 లక్షలకే విద్యార్థుల్ని డాక్టర్ కోర్సు పూర్తి చేస్తామనే నేపథ్యంలో కూడా దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 11 మంది విద్యార్థులను అయితే ఫిలిప్పీన్స్ కు పంపించాడు. ఫిలిప్పీన్స్ కు పంపించడంతో పాటు ఒక్కొక్క విద్యార్థి తల్లిదండ్రుల వద్ద నుండి 25 లక్షల రూపాయలు వసూలు చేసుకున్న అనంతరం టూరిస్ట్ వీసాతో, ఏదైతే టూరిస్ట్ మీద వెళ్తారో టూరిస్ట్ వీసా అనేది ఒక 1 నెల రోజుల పాటు మనం ఏ దేశానికి వెళ్ళినా కూడా 1 నెల రోజులు ఈ టూరిస్ట్ వీసా చెల్లుతుంది. ఈ టూరిస్ట్ వీసాతో ఫిలిప్పీన్స్ పంపించి అక్కడ 1 సంవత్సరం ఫీజు, అంటే దాదాపు ఒక విద్యార్థికి 3 లక్షల రూపాయల ఫీజు ఆ ఫిలిప్పీన్స్ కాలేజీలో కట్టిన పరిస్థితి అయితే కట్టి కాలేజీలో జాయిన్ చేశారు. కాలేజీలో జాయిన్ చేసిన అనంతరం 1.5 సంవత్సరం అయినప్పటికీ కూడా స్టూడెంట్ వీసా రాని పరిస్థితి. స్టూడెంట్ వీసాతో పాటు కూడా లక్షల రూపాయలు తల్లిదండ్రులను తీసుకున్న లక్షల రూపాయలు అక్కడ చెల్లించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా సార్లు కూడా అతనికి కాల్ చేసినా కూడా స్పందించకపోవడంతో కూడా వట్టిచెరుకూరుకు సంబంధించి కొంతమంది కేసులు పెట్టినప్పటికీ దాదాపుగా లాయర్ను పెట్టుకొని చీటింగ్ కేసుకు సంబంధించి బెయిల్ వస్తుందనే నేపథ్యంలో కూడా అక్కడ బయట వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరుకు సంబంధించి దాదాపుగా 4 విద్యార్థులు ఈ విషయంలో ఉన్న విషయం కూడా తెలిసిన విషయం. అయితే దాదాపుగా ఒక్కొక్క విద్యార్థి నుండి నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు తన కళను తన పిల్లల వల్ల నెరవేర్చుకోవడం కోసం ఫిలిప్పీన్స్ పంపించిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ 11 మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ మంత్ అక్కడ ప్రభుత్వంతో ఏమైనా అధికారులు ఏమైనా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఈ అంశం అధికారుల దృష్టికి వచ్చినప్పుడు వారు ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు? ఇప్పటి వరకు అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎలాంటి ఇంటిమేషన్ అయితే పిల్లల తల్లిదండ్రులు ఈయన పరిస్థితి అయితే ఉంది. ఎవరి దగ్గరకు మీరు వెళ్ళినా ఇక్కడ ఏవైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీసా, స్టూడెంట్ వీసా చేయడానికి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అతని దగ్గర ఉన్నాయి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను ఈ డాక్యుమెంట్స్ ఇవ్వనని కూడా తల్లిదండ్రులను అయితే అతను బెదిరించడంతో పాటు మొట్టమొదటిసారిగా ఐన్యూస్ నే సంప్రదించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఐన్యూస్ మొదటి నుంచి కూడా దీనికి సంబంధించిన వివరాలు తీసుకొని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఎస్పీ ఆఫీస్ కి కొంతమంది బాధ్యతలు తీసుకుని ఐన్యూస్ వెళ్ళింది, అక్కడి నుంచి కూడా దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం కూడా పోలీసులు విచారిస్తున్నప్పటికీ 2 నెలలు గడిచినా ఇప్పటికీ కూడా అతను ఆచూకీ తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పోలీసులకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు విద్యార్థులకు అయితే వాట్సాప్ కాల్ చేసి నేను అప్పుడు వీసా ఇప్పుడు చేస్తానని కూడా కథలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వారు దానికి స్పందించారు, కొద్ది రోజుల వరకు వెయిట్ చేశారు. అయినప్పటికీ వీసా కాని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెలకు సంబంధించి కొన్ని రోజుల క్రితం కూడా ఇమిగ్రేషన్ కి సంబంధించి మీరు టికెట్ బుక్ చేసుకోండి, ఇమిగ్రేషన్ కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ చేయండి అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా పిల్లలందరూ కూడా 20 నుంచి 23 వేల రూపాయలు పెట్టి టికెట్లు బుక్ చేసుకున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న అనంతరం ఏదైతే టూరిస్ట్ వీసా ఉందో ఆ టూరిస్ట్ వీసా మీద ఇమిగ్రేషన్ కి వెళ్ళారు. ఇమిగ్రేషన్ లో కూడా క్యాన్సిల్ చేయడంతో పాటు ఈ టికెట్ డబ్బులు కూడా వేస్ట్ అయ్యాయి. అయితే భారతదేశానికి రావాలన్న కళ, అంటే ఈ నెల
ఈ నెల 2వ తేదీ నుంచి ఆ డాక్టర్ విద్యార్థులకు 1 మంత్ పాటు సెలవులు అయితే ఉన్న పరిస్థితి. 2వ తేదీ 3వ తేదీ కానీ 4వ తేదీ కానీ మన భారతదేశానికి రావాలి. అనంతరం సెలవులు ముగించుకొని తల్లిదండ్రులు ఉండి తల్లిదండ్రులతో గడిపి అక్కడ నుంచి మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో అక్కడ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు, అదేవిధంగా టికెట్లు కూడా క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు భారతదేశానికి రావాలన్నా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి నెలకొంది. దీనిపై ఉన్నతాధికారులు స్థానిక మంత్రులు కూడా స్పందించాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.